సో మేము పేరుపాలెం బీచ్కి వెళ్తున్నాం. అవునా నిజమా? వాడు కాలేజ్కి వెళ్ళి తక్కువ కానీ కాలేజ్ క్యాంటీన్ లో ఎక్కువ ఉంటాడు. It's a boy thing. లవ్ యూ. హన్వి సెకండ్ టైం బీచ్కి వచ్చింది. అసలు ఏమైందంటే ఎప్పుడు ఇలా జరగదు అసలు. ఏం జరిగింది దేవసేన? హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మౌనికా వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? ఈ రోజు వ్లాగ్ ఏంటంటే బీచ్కి వెళ్తాం అనమాట. నేను, మా తమ్ముడు, హన్వి, మా అమ్మ కలిసి. అంటే భీమవరం వచ్చాం కదా, కార్ కొన్నాడు మా తమ్ముడు. ఆల్రెడీ మీకు తెలుసు కదా కార్ కొన్నాడని. ఎక్కడికైనా వెళ్దాం అనుకున్నాం చాలా డేస్ నుంచి. సరే మళ్ళీ తుని వెళ్ళిపోతామని కార్ కొన్నాడు అని చెప్పి బయటకు వెళ్దాం అనుకున్నాం గైస్. ఎక్కడికి వెళ్దాం అనుకుంటే ఇక్కడ మాకు భీమవరంలో దగ్గరలో బీచ్ తప్ప ఏం లేదనమాట. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. సో మేము పేరుపాలెం బీచ్కి వెళ్తున్నాం. అన్నీ ఎక్కడికి వెళ్తున్నాం? బీచ్కి వెళ్తున్నాం. హై ఫై. సో గాయస్, మేము వెళ్ళిన తర్వాత ఏం చేస్తాం అంటే ఏం చెయ్యం. బీచ్ దగ్గరికి వెళ్తే అందరూ ఏం చేస్తారు అదే చేస్తాం మేము కూడా. కాకపోతే మేము వెళ్ళిన తర్వాత ఏం చేస్తాం అనేది బ్లాగ్లో చెప్తాను, చూపిస్తాను. లెట్స్ గో. మా తమ్ముడితో ఫస్ట్ టైం లాంగ్ డ్రైవ్. ఇప్పుడు నేను మీ అందరికీ మా తమ్ముడి కాలేజ్ చూపించబోతున్నాను. ఇలా వెళ్ళే దారిలో మా తమ్ముడు కాలేజ్ వస్తుందంట. వాడు కాలేజ్కి వెళ్ళి తక్కువ కానీ కాలేజ్ క్యాంటీన్లో ఎక్కువ ఉంటాడు. పంచి ఎలా ఉంది? ఈ పంచింగ్ పలకనేమని డిస్టర్బ్ చేయక ట్రైన్ రివర్స్ అయిపోతే కూర్చో. కాలేజ్కే వెళ్ళడంట. ఈ మనిషి మీకు ఎక్కడైనా కనిపిస్తే కమెంట్ చేయండి గైస్. చూపించబోతున్నా. చూపించేస్తున్నా. A few moments later. పింక్ కలర్ ది మా తమ్ముడు కాలేజ్ అంట గైస్. ఇంకా ఫ్రంట్ మొత్తం అంతా వాడి కాలేజే. ఈ చెట్లలో మునిగిపోయింది. ఈ కాలేజ్ ఎవరికైనా తెలిస్తే కమెంట్ చేసి చెప్పండి. కాలేజ్ నేమ్ గెస్ చేయండి గైస్. ఈ కాలేజ్ ఎవరికైనా చూసినట్టు గుర్తుంటే కమెంట్ చేసి చెప్పండి. ఇప్పుడు కొత్తగా ఉంది కదా కొంచెం కారు. ఆ కార్లో అన్ని పీకేసి పక్కన పెట్టేయాలి. ఏయ్ ఇప్పుడు ఇంకా బుజ్జులు చిన్నులు లవ్ యూ చెప్పు అమ్మకి. హన్వి లవ్ యూ చెప్పు. లవ్ యూ. సో గాయ్స్, స్టార్ట్ అయిపోయాం. ఇప్పుడు టైం 10 అవుతుంది అనుకుంటా. ఆల్మోస్ట్ 10 అవుతుంది. బీచ్ దగ్గరికి వెళ్ళి కలుద్దాం గైస్. బాయ్. బంగారాలు ఏం చేస్తున్నానన్నా? బాగుందా నాన్న నీకు? సీట్ బెల్ట్ పెట్టలేదా? ఏం కాదు నాన్న, వదిలే. అది వదిలేసాయి. లవ్ యూ చెప్పు. లవ్ యూ. హన్వి, మా అమ్మకి పెట్రోల్ అని కొట్టిస్తావా? బీచ్ లో కలుద్దాం గైస్. బాయ్. దీనికి అతికిద్దామంటే అది అతుక్కోవట్లే అంట. మిస్ అయిపోయింది గైస్. స్టార్ట్ హన్వి స్టార్ట్ చెయ్యి. లెట్స్ గో. హన్వి సెకండ్ టైం బీచ్కి వచ్చింది. వాటర్తో పట్టుకుని హన్వి చూడు.
అది ఎందుకు ఏడుస్తున్నావు గైస్? అసలు ఏమైందంటే ఎప్పుడు ఇలా జరగదు అసలు. బయటకు వచ్చాం కదా బీచ్ కని, ఒక్కసారి కూడా కాదు 2 times వామిట్ చేసుకుంది. మీరు ఇప్పుడు చెప్తున్నారు, ముందే చెప్పాలి కదా. నార్మల్గానే ఎప్పుడు తినేలాగే టిఫిన్ చేసింది కానీ ఎందుకు వామిట్ చేసుకుంది. పోనీ కార్ పడలేదా అంటే కార్లో బాగానే ఉంటుంది. ఇదే ఫస్ట్ టైం అనమాట వామిట్ చేసుకోవడం. ఒక్కసారి కాదు గైస్, 2 times చేసుకుంది. మొత్తం నా డ్రెస్ అంతా ఖరాబ్ చేసేసింది. చేసుకో కదా, డ్రెస్ అంతా వెట్టగా ఉంది. హన్వి సముద్రాన్ని చూస్తుంది కానీ అక్కడికి వెళ్ళడానికి ఎందుకు భయపడుతుంది. ముందుకెళ్తుంటేనే ఏడ్చేస్తుంది. నన్ను వద్దు అల్లుదా వెళ్ళిపోవచ్చా? వెనక్కి చూపిస్తుంది గైస్, వెళ్ళిపోవచ్చు అంటుంది. ఒక్కసారి టాప్ మనం పరిగెట్టుకుంటే వెళ్ళొచ్చదు మహన్ని. చూడే సరే వద్దులే. అలా వెళ్ళిపోదామంట. సరే వెళ్ళిపోవచ్చు. గైస్ మా తమ్ముడు బెడ్ ఆర్డర్ చేశాడని చెప్పాను కదా, ఇదే గైస్. కిందనేమో ఇలా ఇచ్చాడు, ఇది దానిపైన బెడ్ అనమాట. 2 pillows కూడా ఇచ్చాడు. వెరీ నైస్ గైస్. ఇద్దరికైతే ఈజీగా సరిపోద్ది. నాకు హన్వికి అయితే కంఫర్ట్, ఇంకా సూపర్ కంఫర్ట్గా ఉంటుంది. వెళ్దామా హన్వి? హన్వి ఒక్క నిమిషం కూడా ఉండలేదు. ఒక్క ఫోటో తీసుకోలేదు, ఒక్క రీల్ కూడా తీసుకోలేదు. ఏడ్చేసింది అనమాట. నన్ను కూడా వెళ్ళవట్లేదు. ఇది నా మాటే శాసనం. ఇంకేం చేస్తాం గైస్, ఆల్రెడీ హన్వి కొంచెం వామిట్ అయిన ఫీలింగ్ ఉంది కాబట్టి వచ్చేసాం, వెళ్ళిపోతున్నాం. హాయ్ గాయ్స్, హాయ్. హన్వికి వామిట్స్ అయ్యని చెప్పాను కదా గైస్. బెడ్ తయారు చేశాడు కదా మా తమ్ముడు. నీట్గా కాసేపు హన్వి నేను ఒక న్యాప్ వేసాం అనమాట. మంచిగా సెట్ అయింది. ఇప్పుడు పొటాటో చిప్స్ తింటుంది. పొట్టంతా ఖాళీ అయింది కదా, ఇప్పుడు తనకు నచ్చింది పెడితే బెస్ట్ అని చెప్పి పొటాటో చిప్స్ పెట్టామన్నమాట. నాకు పొట్టు నాకు పెడితే చూడండి. కూడా ఒక చెల్లెలుంది. తిండి పోతు తిని డ్రమ్ములా ఉంటది. హైవే ఉంటే మన ఇంటి వరకు సూపర్గా వచ్చేది. థ్యాంక్స్ నాన్న. బీచ్కి వెళ్ళాం కానీ ఇది బీచ్లో అనిపించలేదు నాకు. ఇది ఈ వ్లాగ్ బీచ్ వ్లాగ్లో అనిపించట్లేదు. లాంగ్ డ్రైవ్ ఎస్. మా తమ్ముడితో ఫస్ట్ టైం లాంగ్ డ్రైవింగ్ చేస్తున్నా. మా తమ్ముడు మీకు అనిపించినట్టుకోండి. డ్రైవింగ్ని ఎంజాయ్ చేస్తున్నా. మా అమ్మ వెనకాల, నేను నా బంగారు తల్లి. ఈ కంపెనీ కాల్స్ ఏంటో కానీ అసలు నాకు డైలీ మొగుడులా చేస్తాడు గైస్. నిమిషానికి ఒకసారి. బీచ్కి వచ్చాం కదా గైస్, ఇంట్లో లంచ్ చేసుకోలేదు. బీచ్ దగ్గర మంచిగా లంచ్ ఉంటుందని చెప్పాడు మా తమ్ముడు. ఎవరికి? అమ్మమ్మకా? నీకంటే ఓకే. బీచ్ దగ్గర మా తమ్ముడు మంచిగా లంచ్ ఉంటుంది అన్నాడు. మంచిగా బొమ్మలు కొనుక్కోవచ్చు, తీర్థం ఉంటుంది, అన్నీ కూడా ఉన్నాడు. కాకపోతే అక్కడికి వెళ్ళి చూస్తే మొత్తం అన్ని క్లోజ్ చేస్తున్నాయి. అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి, బోల్తా కొట్టిందిలే బిర్యానీ అనుకున్నాం, కాకపోతే అట్లీస్ట్ ఫ్రైడ్ రైస్ షాప్ కూడా లేదు. తమ్ముడు కాలేజ్కి మళ్ళా వచ్చాం. ఇప్పుడే ఇంటికి వచ్చేసాం గైస్. ఏదో అనుకుంటే ఇంకేదో జరిగింది. పర్లేదు గైస్, ఒక్కొక్కసారి అలా జరుగుతుంది. మీకు కనుక నా వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి తప్పకుండా షేర్ చేయండి. సరికొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ గైస్, థ్యాంక్ యూ, బాయ్.